లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జమ్మూ కాశ్మీర్ అంటేనే అందమైన పూల తోటలకు, యాపిల్, చెర్రీ, బెర్రీ లాంటి పండ్ల తోటలకు, వాల్నట్, కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి. ఈ ప్రాంత ప్రధాన ఎగుమతులు కూడా ఇవే. ఇక్కడి వాతావరణ పరిస్థితులు హార్టికల్చర్ తోటలకు అనుకూలంగా ఉండడంతో ప్రభుత్వం కూడా ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తూ అనేక రకాల కార్యక్రమాలను చేపడుతూ వారికి ఆర్థిక భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక హార్టికల్చర్. ఈ హార్టికల్చర్లో ప్రధాన పంట యాపిల్. దేశ యాపిల్ అవసరాలలో 75% పైగా ఈ కాశ్మీర్ వ్యాలీ నుండే ఉత్పత్తి అవుతాయి. ప్రధానంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ యాపిల్ హార్వెస్టింగ్కి వస్తుంది. ఈ వ్యాలీ అంతా ఎక్కడ చూసినా కూడా యాపిల్ తోటలే కనువిందు చేస్తాయి. జమ్మూ కాశ్మీర్లో యాపిల్ పరిశ్రమ ఒక ముఖ్యమైన ఉపాధి వనరుగా ఉండి అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుంది. భారతదేశం మొత్తం యాపిల్ ఉత్పత్తిలో 75% వాటాను కలిగిన ఈ పరిశ్రమ ఏటా 1.8 మిలియన్ మెట్రిక్ టన్నుల యాపిళ్లను ఎగుమతి చేస్తుంది. గతంలో యాపిల్ తోటలని సాంప్రదాయ విధానంలో పెంచేవారు. అయితే ఈ సాంప్రదాయ విధానంలో ఒక మొక్క నాటిన తర్వాత 15 సంవత్సరాలకు మనకు పంట చేతికొస్తుంది. 2015 నుండి యాపిల్ తోటల పెంపకంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. హై డెన్సిటీ విధానంలో యాపిల్ తోటలను పెంచుతున్నారు. దీనివల్ల తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కల్ని పెంచవచ్చు. అంతేకాకుండా ఒక మొక్క పెట్టిన తర్వాత 2 నుండి 3 ఏళ్ల సమయంలోనే మనకు పంట చేతికొస్తుంది. As we know, this horticulture industry is the backbone of our Indian economy, and it also contributes to 33% to our GDP. And the productivity here, it's about 19 tons per hectare, metric tons per hectare. And the varieties which we are growing in Kashmir, which are our traditional varieties, is the Ambri. That is basically the biennial variety, but that is having the longest shelf life and has the unique aroma. And other varieties which we are growing here, Red Delicious, Golden Delicious, Chamura, Maharaji, which is also called as White Dotted Red. We have here American Apple, and now we also have introduced here the high density apple plantations, and the varieties which we grow in high density are same which we are growing in the abroad. That's Fuji, Granny Smith, Gala, Mich Gala, Gala Mast, Gala Redlum. Mostly which are almost in every orchard. That is Maharaji, that's American Approach, and Red Gold. Starts from the March, that's the bud burst stage. Then another phenological stages occur like bud burst green tip, half inch, like bud burst silver tip, half inch green, tight cluster, then pink bud, and then final bloom, and then petal fall, then fruit set, and finally we have our apple almost maturity in September, October, and then there's the harvesting season, and then the plant goes into dormant. Recently introduced high density. There also government is providing some subsidies. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జనాభాలో 65% మందికి పైగా హార్టికల్చర్ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. యాపిల్ సీజన్లో ఇక్కడ నుండి 1500 ట్రక్కులు ప్రతినిత్యం బయటి ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ యాపిల్స్ని -1 నుంచి 0 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద 4 నెలల నుండి 8 నెలల వరకు కూడా ఇవి సేవ్ చేయొచ్చు. అందుకే ఇతర ప్రాంతాల్లో యాపిల్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ కాలం అంటే షెల్ఫ్ లైఫ్ కూడా వీటికి ఉంటుంది. ఇక అంతేకాకుండా యాపిల్స్తోనే అనేక రకాల బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ తయారు చేస్తుంటారు. వీటికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఈ యాపిల్ అనేది ఒక మంచి కుటీర పరిశ్రమగా ఉంది. పదమూడు రకాల యాపిల్స్ని ఇక్కడ ఎక్కువగా పండిస్తుంటారు. క్రమంగా యాపిల్ పండించే పంటల విస్తీర్ణం కూడా పెరుగుతుంది.
బాస్మతి రైస్ పండించే రైతులు కూడా క్రమంగా యాపిల్ వైపుకు టర్న్ అవుతున్నారు. ఎందుకంటే హై డెన్సిటీ విధానం వల్ల అధిక దిగుబడులు వస్తున్నాయి. 50% పైగా ప్రభుత్వం సబ్సిడీ కార్యక్రమాలు కూడా ఇస్తుంది కాబట్టి, అంతేకాకుండా 2026 వరకు యాపిల్ పంటల ఉత్పత్తిని కూడా రెట్టింపు చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి చాలా మంది రైతులు యాపిల్ పంటల పెంపకం దిశగా మొగ్గు చూపుతున్నారు. యాపిల్ తోటలే కాక ఫ్లోరికల్చర్ మిషన్ ద్వారా కూడా రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు చేయూతనందించే చర్యలు చేపట్టింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ కార్యాలయం వద్ద ఉన్నాము. ఫ్లోరికల్చర్ మిషన్ కింద అనేక రకాల కార్యక్రమాలు వీరు చేపట్టారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని రైతులకు గత 4 సంవత్సరాలుగా వివిధ రకాల పూల సాగుకు సంబంధించిన శాస్త్రీయ సహాయాన్ని అందించడానికి కృషి చేస్తుంది. కాలానుగుణంగా ఈ ప్రాంతాన్ని 4 మండలాలుగా విభజించి రైతులకు పూల మొక్కలను పంపిణీ చేస్తూ పూల సాగును ప్రోత్సహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పూలకు మంచి డిమాండ్ ఉండడం, కాశ్మీరీ లోయ ప్రాంతంలో పూల సాగుకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో సిఎస్ఐఆర్ IIIM ఆధ్వర్యంలో ఇక్కడ పుల్వామాలో ఈ ఫీల్డ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 8 అంశాలకు సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ వర్క్స్ జరుగుతున్నాయి. అంతేకాదు 183 హెక్టార్లలో ఈ ఆర్నమెంటల్ ఇతర ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. మొత్తం 2800 మందికి పైగా రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఆర్నమెంటల్ ఫ్లవర్స్, కట్ ఫ్లవర్స్ తో పాటు లావెండర్ లాంటి అరోమా ప్లాంటేషన్ కూడా పుల్వామాతో సహా చాలా జిల్లాల్లో ఇక్కడ జరుగుతుంది. అంతేకాక వీటి వాల్యూ ఎడిషన్ పై కూడా రైతులకు ఈ సిఎస్ఐఆర్ IIIM ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. అరోమా మిషన్ కింద లావెండర్ సాగు జమ్మూ కాశ్మీర్లో పర్పుల్ విప్లవంగా మారి పూల సాగులో గేమ్ చేంజర్గా మారిందంటున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు. పుల్వామాలోని బొనేరా ఫీల్డ్ స్టేషన్లో వందలాది ఎకరాల్లో అనేక రకాల పూలను, సువాసననిచ్చే అరోమా ప్లాంట్స్ ను సాగు చేస్తూ వీటి ద్వారా ఎలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా వాల్యూ యాడ్ చేయొచ్చనే దానిపై సిఎస్ఐఆర్ IIIMలో నిరంతరం అనేక రకాల పరిశోధనలు జరుగుతుంటాయి. ఈ దిశగా చేసిన ప్రయోగాల ఫలితాలను సబ్బులు, షాంపూలు, సౌందర్య ఉత్పత్తులు, అత్తరులు, రెజినా ఆర్ట్ లాంటి అనేక రకాల అంశాలపై రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ అందించి వారికి ఆర్థికంగా చేయూత అందించే ప్రయత్నం చేస్తున్నారు. We have a sustained supply of flowers. Staggering gives us 2 objectives. One is that we do not produce flowers in glut, in huge quantities, and the prices fall down. The other thing is that it's not that we will get huge quantities of flower in a particular season, then we have dry seasons. So having 4 crop cycles in different districts based on the agroclimate suitability allows us to actually supply farmers with the material, and those farmers then actually produce flowers which actually compensate for the requirement of the market that flowers have all throughout the year. I think marigold farmers all across Jammu and Kashmir, 2,500 farmers only growing marigold, I'm saying. So they have literally, brought a, I will not use revolution, but they have transformed this marigold, not enhancing the shelf life of the fresh flowers. What we do is we actually try and see ways and means how we can convert the fresh flowers into some value-added products. वो एक value addition है. पिछले 2 साल से यहाँ पे काम कर रही हूँ और यहाँ पे हमें पहले ट्रेनिंग दी जा रही है, जैसे ये लेवेंडर कटिंग कैसे लगाते हैं, रोज़ कटिंग, रोज़मेरी कटिंग, ऐसे ही, और ये फ्लावर हार्वेस्ट कैसे करते हैं, ये हमने इसमें ट्रेनिंग भी की है। जैसे फ्लावर मेकिंग में टेबल अरेंजमेंट, टेबल मेकिंग, फ्लावर यूरी, रेजिन आर्ट, और हमने ये परफ्यूम मेकिंग, परफ्यूम कैसे बात, इसमें भी हमने ट्रेनिंग की। We conducted a 3-day workshop on perfumery here. So we all participated in that perfumery workshop, and we learned how perfumes are generated
in labs. So there we learned about, before that we were not knowing that there were some type of concentration which we need to put of different oils. After that it will we'll come up with some perfume. So there we learned about that in perfumery there are 3 type of notes, like lower note, middle note and the upper note. And on the basis of those notes, those notes are the descriptors of perfumes. The upper note is the one which will generate the final fragrance of the perfume. So that was all about that perfumery workshop. On our own preferences, we made our perfumes. Like if we want the floral smell, we used lavender oils. If we want the fresh smell, we used lemon oil. And there is geranium oil we can also use in that. ఫ్లోరికల్చర్ మిషన్లో భాగంగా ఇప్పటిదాకా దాదాపు 2833 మందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో శిక్షణ పొందిన చాలా మంది రైతులు, మహిళలు దాని ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. Blended and designed and developed by our participants of the workshop, which we actually conduct from time to time under CSR Floriculture Mission, utilizing the floral and natural or plant-based essences. The idea is how the flowers can be brought into perfumery. These are value-added floricultural products. Starting with resin art, what we do is that we incorporate flowers which otherwise are mostly wasted. We incorporate dried flowers, we dry flowers and then incorporate them in resin, and that way we develop coasters. We have some keychains, pen holders. These are roll-ons from our perfumery workshop. This is spray perfume. सबसे पहले तो हम लेवेंडर की कटिंग लगाते हैं, फिर जब वो रूट्स देते हैं फिर उसको हम वहाँ लगाते हैं खेत पे, फिर वो रूट्स देते हैं, फिर वो कोई भी शेयर्स होते हैं, अगर कोई फॉर्म भी भर सकता है तो 54 शेयर्स उसको गवर्नमेंट के यहाँ देने पड़ते हैं. फिर हम उसके बाद जब वो यहाँ पे हम गैप फिलिंग लगाते हैं, कोई पौधा जो कि वो सूखा हुआ है या ख़राब हो चुका हुआ होगा तो फिर उसको हम नया लगाते हैं, जो कि लेवेंडर को इंक्रीमेंट करते हैं. हम आगे बढ़ाना चाहते हैं हम लेवेंडर को. सबसे पहले हमने किया अतर बेस्ड, उसको हम पहले हमने लेक्चर सुने हैं. फाइनली हमने फिर मटेरियल दिए हैं. मटेरियल के बाद पहले देखा कौन सा स्टेप पहले है, कौन सा स्टेप बाद में है. फर्स्ट स्टेप लिया तो बन गई अतर जब सामने दिखा तो अच्छी थी. फिर हो गई परफ्यूम बेस्ड जब उसमें मिली थी हमें 3rd पोजीशन, फिर हमने वो किया. हमने III में भी ये सीखा है परफ्यूम कैसे बनाते हैं. हम वहाँ गए थे ट्रेनिंग करने के लिए. यहाँ हम यही काम करते हैं, लेवेंडर लगाना, गेफिंग करना, रोजमेरी और जेरेनियम, हम यही काम करते हैं. लिलियम है, मेरीगोल्ड है और ट्यूलिप है, उन सब की खेती करते हैं. और भी है यहाँ पर बहुत सारे, हमें उसके नाम भी मालूम नहीं है. उन सब की खेती करते हैं हम यहाँ पर. वहाँ पर जो वो परफ्यूम है ना, परफ्यूम बनाते हैं वहाँ पर, और बुके भी बनाते हैं, उनकी भी ट्रेनिंग की लोगों ने. और भी है फ्लेवर जूस, वो भी इनकी ट्रेनिंग भी की लोगों ने. गाँव में भी लगाते हैं ये, बहुत सारे लोगों ने यहाँ पर से भी लिए है, वहाँ अपने अपने घरों में लगाते हैं, इसकी खेती करते हैं, फिर उनको आगे जाकर बेचते हैं, उनका फायदा होता है वहाँ. ఇక్కడ కనిపించేవన్నీ కూడా తులిప్ బల్బ్స్. ఈ తులిప్ బల్బ్స్లో ఇది మదర్ బల్బు, డాటర్ బల్బ్ ఉంటుంది. ఒకప్పుడు ఈ సీడ్ అంతా కూడా మనం హాలాండ్ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు CSI IIIM క్యాంపస్లో ఈ సీడ్ని డెవలప్ చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే 8 రకాల తులిప్ వెరైటీలని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. భారతదేశంలో ప్రయోగాత్మకంగా మొదటిసారిగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు నవంబర్ ఆఖరిలో భూమిలో నాటుకుంటే ఏప్రిల్ వరకు ఇవి పూస్తాయి. ఈ తులిప్లకు మంచి డిమాండ్ ఉంది. వీటిని కట్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఈ నేలకు, ఈ వాతావరణానికి కూడా ఇవి చాలా బాగా పెరుగుతాయి. These are tulip bulbs. We have 8 varieties of tulips. That is LED France, Dynasty, Hakoom, Universum, Stronghold, Purple Prince and Hakoon. We have almost 8 colors, that is white, pink, red, yellow. We could indigenize the tulip bulbs here for the very first time in Kashmir. Now we have tulip bulbs as well as daughter bulbs. Now we'll plant them in November, and it is the first time in Kashmir that we have indigenized the tulip bulb.
తొలిసారిగా పుల్వామాలోని బొనేరా ఫీల్డ్ స్టేషన్లోని లావెండర్ తోటల్లో మోనోఫ్లోరల్ హనీని ఉత్పత్తి చేశారు. ఈ లావెండర్ హనీ దేశంలోనే తొలి మోనోఫ్లోరల్ హనీ. ఇది ఎంతో ఔషధ గుణాలతో కూడిందని పరీక్షల్లో కూడా తేలిందని, ఇలాంటి పూల తోటల వల్ల ఇది అదనపు ఆదాయ వనరు అంటున్నారు సైంటిస్టులు, ఈ తోటల ద్వారా ఉపాధి పొందుతున్న రైతులు. This is actually India's first such kind of a monofloral honey. Basically, this actually comes from the vertical of the floriculture mission, that is integration of apiculture with the nectar-bearing crops, and the farmer producer organization which we have incubated under the mission. Actually, we provided them the honeybee colonies. After the training, we provided them the honeybee colonies, and they cultivated the lavenders in their fields. And also at our field station in Pulwama, we generated this lavender honey, and this is scientifically, validated, authenticated product that it contains only constituents as nectar that's from the lavender. Because we know that flowers contain what we call as pigments. They actually exhibit colorants which can be used in printing of the textiles and clothes and tissues even. So a lot of products we see in the market are flower press printing. So these are the exhibits that have been made by the participants of our workshop in the value addition vertical of the mission. So these are also the exhibits made by our participants in the value addition for actually dry flower technology. 7 years के मैं बहुत सारा हनी यील्ड करता था. इट वाज अकेशिया, सलाई हनी, 2 किस्म का हनी हमारे कश्मीर में निकल रहा है. एंड थर्ड वन कमिंग, मैं 2 साल से CSIR में अटैच हो गया हूँ, और CSIR में हमने 2 साल में एक नए प्रकार का हनी जनरेट किया है, दैट इज़ इंडियाज़ फर्स्ट लेवेंडर हनी, जो कि एक बड़ी कामयाबी है. जो बड़ी कामयाबी मुझे मिली इसमें कि इसमें CSIR का हाथ है, बिकॉज़ CSIR के पास नॉलेज था, इनके पास साइंटिस्ट थे, तो मेरे पास स्किल था. तो स्किल और नॉलेज मिलके हमने एक नया प्रकार का हनी निकाला है, दैट इज़ इंडियाज़ फर्स्ट लेवेंडर हनी. ये आपको कहीं पे नहीं मिलेगा, पूरी भारत में ये आपको यहाँ पे मिलेगा. और जहाँ पे अगर हमारे भारत में 10 किस्म का हनी निकल रहा है, तो मैं बना कि मैंने 11वां वाला लाया. तो मैं चाहता हूँ कि अगले 5 सालों में या अगले 10 सालों में कुछ और नए किस्म के शहद हमारे भारत में जनरेट हो जाएंगे. तो मैं इस पे काम कर रहा हूँ. इवन मैं CSIR के साथ भी अटैच हूँ. इनको मैं चाहता हूँ कि आगे फ्यूचर में भी ये मुझे सपोर्ट करे, और यहाँ मुझे नॉलेज चाहिए, एंड बाकी जो स्किल तो ऑलरेडी मेरे पास है, एंड मैं चाहता हूँ कि नए किस्म का हनी 4-5 किस्म और ऐड करो. और प्राइम मिनिस्टर मोदी जी ने मुझे अप्रिशिएट किया कि नाजिम ने जितने वंडर्स इस हनी में किए हैं. तो मैं और मोदी जी की एक मैसेज थी छोटी कि आप नाजिम इस पर स्टडी करो और आगे नई किस्म के हनी जनरेट करो, और सेम तो मैं वो कर रहा हूँ. एंड मेरी ये रिसेंटली जो कामयाबी है इंडियाज़ फर्स्ट लेवेंडर हनी, तो मैं चाहता हूँ कि भारत के हर घर में हमारा शुद्ध शहद पहुँच जाए. आपका नाम, विलेज? జమ్మూ కాశ్మీర్లో సంపూర్ణ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని, ఇందులో భాగంగా వ్యవసాయంలోని అన్ని అంశాలను కవర్ చేసే 29 ప్రాజెక్టులు ఉన్నాయని, దీంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతని మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నామని, తద్వారా రాబోయే 4 ఏళ్లలో వ్యవసాయ ఉత్పత్తి రెట్టింపవుతుందని, ఇది ప్రజల జీవితాలను మెరుగు చేస్తుంది అని చెప్తుంది అక్కడి ప్రభుత్వం. ఫ్లోరికల్చర్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మారుమూల పల్లెలకు తీసుకెళ్తూ వారి ఆర్థిక స్థితిని, జీవనోపాధులను మెరుగుపరిచేందుకు CSIR IIIM చేస్తున్న కృషి అభినందనీయం. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, పుల్వామా నుండి. For more videos like this, subscribe Big TV channel.